భారత ప్రభుత్వం ఎమర్జెన్సీ నంబర్ 112ను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. తద్వారా ఇతర రాష్ట్రాలు, యూటీలలో ప్రయాణించే వ్యక్తులు అన్ని స్థానిక అత్యవసర నంబర్లను తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎమర్జెన్సీ నంబర్ 112 గుర్తుంచుకోవడం సులభం మరియు భారతదేశంలో మీరు గుర్తుంచుకోవాల్సిన ఏకైక అత్యవసర సంఖ్య ఇది. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్న వ్యక్తులు ఒత్తిడికి గురవుతారు లేదా భయాందోళనలకు గురవుతారు కాబట్టి ఇది చాలా ముఖ్యం. 112 అనేది పోలీసు, అంబులెన్స్ మరియు అగ్నిమాపక వంటి వివిధ అత్యవసర పరిస్థితుల్లో సహాయం పొందడానికి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన, సులభంగా గుర్తుంచుకోగల అత్యవసర నంబర్. 112 ఎమర్జెన్సీ నంబర్ను ఫోన్ కాల్, ఇమెయిల్, పానిక్ బటన్ మరియు 112 ఇండియా మొబైల్ యాప్ ద్వారా కనెక్ట్ చేయవచ్చు. ఈ సదుపాయం అన్ని రాష్ట్రాలు అమలు చేయబడింది. 112 అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడిన ఏకైక అత్యవసర సంఖ్య. ఇది చాలా యూరోపియన్ దేశాలు, సాధారణ సంపద దేశాలు మరియు కెనడాలోని అత్యవసర నంబర్లకు మ్యాప్ చేయబడింది. చాలా ఫోన్ హ్యాండ్సెట్లు సింగిల్ కీ ప్రెస్తో డయల్ చేయడానికి ముందస్తుగా ప్రోగ్రామ్ చేయబడిన 112 అత్యవసర నంబర్తో తయారు చేయబడ్డాయి. మే 2015లో భారతదేశంలో ఒకే ఎమర్జెన్సీ నంబర్ కోసం థాచాష్ ఈ నంబర్ను కేటాయించింది. రెస్క్యూ అవసరమైనప్పుడు లేదా ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రమే 112కి కాల్ చేయండి. మీరు 112కి కాల్ చేసినప్పుడు సమాధానం కోసం ఓపికగా వేచి ఉండండి. రిసీవర్ను క్రిందికి ఉంచవద్దు, ఎందుకంటే మీరు వెయిటింగ్ లిస్ట్ దిగువన మళ్లీ మిమ్మల్ని కనుగొంటారు.